మీరు ఇదే తోటి ఉంటే గనక అసలు రాదు. మీరు ఏమైనా కొద్దిగా మారితే ఈ కొంచెం అహంకారపూరితమైనటువంటి మాటలు వలె కేసీఆర్ మనోడే, మన మధ్యలో తిరిగే మనిషే, 2014లో కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా ఉన్నాడనే బాధ్యతలు, 2014 నుండి 2018 వరకు కేసీఆర్ అద్భుతంగా ఉండే. ఎప్పుడైతే ఈ 2018 తర్వాత ఆయనలో క్రమక్రమంగా మారేటట్టు చేసిండ్రో, ఈ పిల్లల వల్ల ఆయన ముందర వండిస్తలేరు అని చెప్పి టాక్ విపరీతంగా చర్చ నడిచింది. నేను ఏదైనా ఉన్నట్టు మాట్లాడతాను, కేసీఆర్ గారు ఉన్నట్టు మాట్లాడతాను, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను మీ లక్కనే. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నా నేను, మీ ఎమ్మెల్యేలు ఎవరైతే నియోజకవర్గాల్లో యువకులను తీసుకోకపోతే, యువ రక్తాలను తీసుకోకపోతే, మండల జిల్లా అధ్యక్షులు మార్చకపోతే, ఇంకా అహంకారపూరితమైనటువంటి మాటలు మీరు మాట్లాడితే బిఆర్ఎస్ ఇప్పటికే ఇంటర్నల్ వార్స్ నడుస్తున్నాయి. హరీష్ రావు కూడా చాలా అలిగినట్టు తెలుస్తా ఉంది. నిన్న సభలో కూడా ముభావంగానే ఉన్నాడు. హరీష్ రావు స్టేజ్ మీదకి వస్తే కేటీఆర్ వచ్చిందని అనౌన్స్ చేసారు స్టేజ్ మీద. హరీష్ రావు స్టేజ్ మీదకి వస్తే కేటీఆర్ వచ్చిందని చెప్పి అనౌన్స్ చేసారు స్టేజ్ మీద. మీరు చూడండి కావాలంటే. ఒక్కటంటే ఒక్క ఫోటో లేదు. మీ పార్టీ 3 ముక్కలు అయ్యేటట్టు కనబడతా ఉంది. ఇదంతా ఏంది? ఇదంతా కర్మ ఫలితం. అంటే మనశ్శాంతి ఉండదు, ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ మళ్ళా చెప్తున్నా, మీ మీద మాత్రం తెలంగాణ ప్రజలకు చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమని ఓట్ల రూపంలో మరలించుకోవాలి అంటే మీ తీరు మారాలి. చాలా మంది మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, నువ్వంత గొప్పదానివా, నువ్వు కేసీఆర్ చెప్పేది. అరే, మంచి చెప్పినప్పుడు ఎల్కేజీ పోరగాడు చెప్పినా తీసుకోవాలి, మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి. ఎల్కేజీ పోరగాడు చెప్పినా తీసుకోవాల్సిందే. దాంట్లో మంచి ఉంటే మనం వెతుక్కోవాల్సిందే. మీరు చెప్తే మేమెందుకు వినాలంటే ఇట్లనే ఉంటది పరిస్థితి. మీ చుట్టూ ఉన్నటువంటి భజన బ్యాచ్ మీకు మందు వేయడానికో, చిందులు దొక్కడానికో, చప్పట్లు కొట్టడానికో ఉంటది. కానీ ఫలానా ఇది అని చెప్పే ధైర్యం కూడా ఎవరు చేయరు. అది చేసేటోడే ఇంపార్టెంట్. ఈ మందు పోసేటోడు, చప్పట్లు కొట్టేటోడు, భజన వేసేటోడు, ఎంతసేపు కేసీఆర్ జోకెట్టోడు కావాలి. అర్థమైంది? సో జర తీరు మార్చుకుంటే, ఎందుకంటే చాలా హోప్స్ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ మీద. మీరు ఇంకా ఇట్లనే ప్రజల్ని అంటే అనడం అనేది సరికాదు. డెఫినెట్ గా ఒకటి నచ్చింది ఏంటంటే కేసీఆర్ బయటికి వస్తాడు, ప్రజల తరపున మాట్లాడతాడు అని చెప్పి మీరు అన్నారు. చాలా సంతోషం. ఇంకెప్పుడు బయటికి వస్తారని మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. ఇవే మాటలు మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టి మాట్లాడేటువంటి మాటలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే నిజంగా అసెంబ్లీ అదిరిపోయేది. రేవంత్ రెడ్డికి చెమటలు పట్టేవి. చాలా అద్భుతంగా ఉండేది. మీ వాల్యూ ఇంకా అమితంగా పెరిగేది సార్. కానీ అసెంబ్లీలో మాట్లాడకుండా ఇక్కడ బయటికి వచ్చి మాట్లాడడం ఒకటి చాలా బాధను కలిగిస్తా ఉంది. అండ్ అదే రకంగా ముఖ్యంగా మీ పార్టీలో ఏవో ఇంటర్నల్ వార్స్ నడుస్తా ఉన్నట్టున్నాయి. ఆ ఇంటర్నల్ వార్స్ అందరు కలిసి నడుస్తేనే బీఆర్ఎస్ అనేది ముందరకెళ్తుంది. ఇట్లా కొట్టుకొని నేనే గొప్ప, నువ్వు గొప్ప కాదు, నేనే ఫస్ట్ ఉన్నా కేసీఆర్ దగ్గర, నువ్వు సెకండ్ ఉన్నావు, నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చినావు, లేకపోతే నేను 2001 నుండి ఉన్నా పార్టీ స్టాప్, ఇట్లా కొట్లాటలు అయ్యి, ఇట్లా పంచాయతీలు అయ్యి, ఈ పంచాయతీల మధ్యలో కార్యకర్తలు కన్ఫ్యూజ్ అయ్యి, లీడర్లు కన్ఫ్యూజ్ అయ్యి, క్యాడర్ కన్ఫ్యూజ్ అయ్యి, పార్టీ 2గా చీలిపోయి, ఇవన్నీ అయితే మధ్యలో ఇంకోడు వచ్చి దూరుతాడు. ఏది చేసినా కలిసికట్టుగా కొట్లాడితేనే బీఆర్ఎస్ అనేది ముందరకెళ్తుంది. మీరు అన్నట్టు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చే అవకాశం ఉంటది. లేదు ఇట్లనే చేసుకుంటా పోతాము, ఇట్లనే ఉంటారు వీళ్ళు, మేము ఎవరం ఎక్కువ కాదు, ఎవరం తక్కువ కాదు, నేను చెప్పింది నేను పట్టినటువంటి కాళ్ళకు నేను పట్టుకున్నటువంటి కుందేళ్లకు ఇన్నే కాళ్ళు ఉంటాయి అని చెప్పి మీరు మాట్లాడితే గనక ఎవరం ఏం చేయలేము. కలిసి కట్టుగా కొట్లాడండి. ఎందుకంటే నేను అక్కడ చాలా కన్వర్ట్ ఇక సభలు మళ్ళీ నేను మాట్లాడితే నువ్వు ఎప్పుడు ఇదే మాట్లాడతావా, కేసీఆర్ మంచి గురించి మాట్లాడవా అంటావు. బట్ ఇదే కేసీఆర్ చాలా సార్లు నేను మాట్లాడడం జరిగింది, కేసీఆర్ గురించి మాట్లాడడం జరిగింది, క్వశ్చన్ చేయడం జరిగింది, కేసీఆర్ ని పొగడ్డం కూడా జరిగింది. బట్ మీన్ వైల్ ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. సో ఎన్ని రోజులు కేసీఆర్ ముఖం చూపించి ఓట్లు అడుగుతారు బీఆర్ఎస్ వాళ్ళు? ఎన్ని రోజులు అడుగుతారు అట్లా?
మారాలి కదా, క్యాడర్ మారాలి, మీ లీడర్స్ మారాలి, కొత్తదనం రావాలి, ఫ్రెష్ ఫేసెస్ కావాలి బీఆర్ఎస్ కి. ఆ పాత ముఖాలు ఏ పార్టీలో ఉన్న వాళ్ళే చూసి 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 ఘోరంగా ఉంటది పరిస్థితి. కొత్త వాళ్ళు రావాలి, యువ రక్తాలు రావాలి, మార్చాలి, పార్టీ నాయకులను మార్చాలి. పార్టీ నాయకులు అంటే అధ్యక్షుల్ని కాదు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లను మార్చాలి. ఎన్నిసార్లు వాళ్ళే ఉంటారు, వాళ్ళ ముఖాలు చూసేసి బోరు కొడుతుంది, నడవనికి కూడా శాతం అయితే లేదు వాళ్ళకి. ఇక ఫీల్డ్ మీద తిరుగుతాడు, ఏం తిరుగుతాడు, ప్రజా సమస్యల్ని ఏం అడ్రస్ చేస్తారు? పార్టీ నాయకత్వం ఎట్లా ఉన్నప్పటికీ పార్టీ ఇన్ఛార్జ్లను మార్చాలి, జోరుగా పనిచేసేటోళ్ళు కావాలి, దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు కావాలి. అటువంటి వాళ్ళు ఉండాలి. ముందుగా మీరు ఐకమత్యంగా ఉండాలి. అప్పుడు కలిసికట్టుగా పోరాడితే ఒక కొత్త ఫ్రెష్ ఫేసెస్ ని పెడితే తప్ప బీఆర్ఎస్ మళ్ళా అధికారంలోకి రాదు. మీరు ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినా ఏ స్ట్రాటజీ కూడా ఇది చెప్పడు, స్ట్రాటజిస్ట్ చెప్పాడు. ఎందుకంటే ఆ స్ట్రాటజిస్ట్ లకు కావాల్సింది కూడా పైసలే. ఏముంది, మీకు మీ మెప్పు కోసము ఇంకో 200 కోట్లు మీ దగ్గర నుంచి గుంజడం కోసం వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఇట్లా చేయాలి సార్, అట్లా చేయాలి, ఇది చేస్తే బాగుంటది, అది చేస్తే బాగుంటది, వాళ్ళ ముచ్చట్లే చెప్తాడు. మీ ముఖంలో నవ్వు చూడడానికి. ఎందుకంటే మిమ్మల్ని కాకపడితేనే కదా వాళ్ళకి పైసలు వస్తాయి. పట్టకుంటే ఎట్లు వస్తాయి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మీకు నచ్చదాయే, ఏడ మళ్ళా దూరం పెడతారా అని భయం. అందుకే చెప్పారు వాళ్ళు కూడా, అందుకే చెప్పారు సార్ వాళ్ళు కూడా. సో ఏం జరుగుతుందో గ్రౌండ్ లో పబ్లిక్ ఏం కావాలో తెలుసుకోవాలి. ఏ పార్టీలు ఏది కాదు, ప్రజల మధ్యలో అనునిత్యం ఉన్న వాళ్ళే నాయకులు, ప్రజలకు సమయం ఇచ్చేటోడే నాయకుడు, ప్రజల కోసం పనిచేసేటోడే నాయకుడు. మిమ్మల్ని చూడనీకి వచ్చినప్పుడు ఒక రెండు మీకు పనిచేసిరా లేదా పక్కన పెట్టండి, ఒక నవ్వు నవ్వుతే చాలు. అరే మా కోసం మా లీడర్ మా భుజం మీద చేసి ఫోటో దిగిండి అనుకుని వాడు మురిసిపోతాడు. వాళ్ళు పోయి 100 మందికి చెప్తారు, 200 మందికి చెప్తారు. నాకు అర్థం కాక అడుగుతా, గది కాదా కేసీఆర్ గారి ప్రమోషన్? అరే మా కేసీఆర్ గారు భుజం మీద చేసి దిగిండి అని చెప్పి వాడు 100 మందికి పోయి చెప్తాడు. మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో వచ్చినా, ఎన్ని మీడియాలు వచ్చినా, ఏమొచ్చినా ఇది చాలా ఇంపార్టెంట్. మౌత్ పబ్లిసిటీ 1000 మందికి పోయి చెప్పుకుంటాడు, అరే పలానా రాజుగారు పోయిండు, ఫోటో దిగిండు, కేసీఆర్ ఇచ్చిండట, భుజం మీద చేసిండట, చాలా ఆప్యాయంగా మాట్లాడిండట, పలకరించిండట, సమస్యను కూడా టేక్ ఓవర్ చేస్తాడన్నా అంటే 100 మంది, 1000 మంది, 2000 మంది, 2 లక్షల మంది కూడా ఊరు మొత్తం దండోరాయి పలుకుతారు, కూడా పలుకుంటారు. గది కదా అసలు పబ్లిసిటీ. ఈ రోజున ఏ నాయకుడు లేడు, కాంగ్రెస్ లో కూడా లేడు, బీజేపీలో కూడా లేడు, బీఆర్ఎస్ లో కూడా లేడు ప్రజల మధ్యలో తిరిగే నాయకుడు. అంతా సోషల్ మీడియా అయిపోయింది. ప్రజల కోసం మాట్లాడే నాయకుడు, ప్రజల సమస్యల మీద మాట్లాడే నాయకుడు, ప్రజలతో నవ్వుకుంటూ వాళ్ళతో ఇంటికి వచ్చిన వాడిని ఆప్యాయంగా పలకరించే నాయకులు ఎవరు లేరు. పట్టుమని మంచినీళ్ళు కూడా పోయారు వాళ్ళు. ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో వాళ్ళు ఒక క్షణం ఓడిపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం గెలుపు వాళ్ళదే. లేట్ గా గెలిచినా లేటెస్ట్ గెలుస్తాడు వాడు, రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు. ఈ ఒక్కసారి గెలిచిందంటే, ఒకవేళ గెలిచిన తర్వాత మళ్ళీ అహంకారం పడిపోతే మళ్ళీ దిగిపోతావు. ఆ గెలవక ముందు ఎట్లున్నావో గెలిచినాక కూడా పబ్లిక్ తో అట్లనే ఉండి వాళ్ళ సమస్యల కోసం మాట్లాడి కొట్లాడితే ఇక జీవితాంతం గెలుపు నీదే. ఇది గుర్తుపెట్టుకున్నోడు లీడరు, లేకపోతే చెట్టు కింద ప్లీడర్. నేను ఇక్కడ కేసీఆర్ గారిని నేను కించపరుస్తలేను, అట్లా అని ఎవరిని నేనేం అంటలేను. కానీ వాస్తవాన్ని నేను చెప్తా ఉన్నాను. వాస్తవాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు